పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి స్పెషల్ వంటకాలు సిద్ధం చేశారు అక్కడి మహిళలు. సంక్రాంతి పండగంటేనే అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ కావటంతో ఒక్కొక్క ఇంట్లో ఒక్కో రకం పిండి వంటకం చేసి అందరూ కలిసి ఆ వంటకాలను షేర్ చేసుకుంటున్నారు. పండుగ స్పెషల్ ఎలా ఉంటుందో తెలుపుతూ అనురాగం, ఆప్యాయతలంటే ఏమిటో నేటి తరానికి గుర్తు చేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరింత సమాచారం భీమవరం నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పండగ అంటేనే సంస్కృతి, సంక్రాంతి పండగ అంటేనే సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాలను, సంస్కృతుల్ని పరిరక్షించే విధంగా భీమవరంలోని గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన మహిళలంతా వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఇలా సమిష్టిగా పిండి వంటలు చేసి ఈ సంక్రాంతిని అంతా కూడా సరదాగా గడుపుతున్నారు. అయితే ఈ పిండి వంటలు వీళ్ళంతా కలిసి చేసుకోవడం, ఈ విధానం అంతా కూడా వీళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఈ చేతి వంటకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు కూడా మనము మన ఫ్యామిలీయే ఉండేవాళ్ళం. అంటే ఇంట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి పిల్లలు మనమే ఉంటున్నాం. అంతే, భార్య భర్త పిల్లలు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతాం. అదే పండగకి వచ్చేటప్పటికి చక్కగా నలుగురు వస్తారు. అత్తగారు ఉంటే అత్తగారు, మామగారు, తోడుకోడళ్ళు, కోడళ్ళు, చక్కగా అందరూ వచ్చి సందడిగా ఉంటుంది. కనీసం సంవత్సరానికి ఒక 10 రోజులైనా మనం మనశ్శాంతిగా పనిచేసుకోవచ్చు కదండి. అంటే మనం చేసే ఉద్యోగం అంటే ఇంట్లో ఇది చేసుకునేది చాలా బాగుంటుంది. అందులో ఈ పండగ సమయంలో అందరూ రావటం, చక్కగా గలగల్లాడుతూ ఇల్లంతా కళకళలాడుతూ ఉండటం, వంటల్లో బిజీ, ఆడవాళ్ళందరూ వంటల్లో ఉంటారు. చక్కగా మగవాళ్ళందరూ దాని రుచి చూసి ఇది బాగోలేదు, అది బాగోలేదు అని చెప్తారు. పిల్లలు ఇది కావాలి, అది కావాలి అని మారం చేస్తారు. పెద్దవాళ్ళు అయితే అది తక్కువైంది, ఇది తక్కువైంది అని చెప్తారు. ఇటువంటి నిదానం మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడ వస్తుందండి. చక్కగా అందులో మనం గోదావరి అంటే చాలా చేస్తాం కదండి. మనకి బంధువులు ఎక్కువే, అవునా కదండి? ఇది నా అభిప్రాయం. చాలా సంతోషంగా ఉందండి. మరి సంక్రాంతికి పిండి వంటలు అనేది మనకి పెద్దలు పెట్టినవి ఇవన్నీను. ఆ రోజు ప్రత్యేకంగా ఈ బూరెలని, అరిసెలని ఇవన్నీ చేయడం అనేది పెద్దల నుంచి వస్తున్న ఆచారాలు. ఆ ఆచారాలు వదలకుండా ఇప్పటి తరం కూడా అది కంటిన్యూగా చేసి ఆ తరానికి ఈ తరం కూడా మనం చెప్పాలి. ఆ తరం వాళ్ళని కూడా మనం గుర్తించి వాళ్ళతో పాటు మనం కూడా ఇవి చేసుకుంటే బాగుంటుంది, వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అని అందరూ పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మనం కూడా చేయడం జరుగుతుంది. మన తర్వాత తరం కూడా ఇది ఫాలో అయ్యి దాంతోపాటుగా ఇవి కూడా చెయ్యాలి అనేది మాది కూడా సంకల్పం అండి. గతంలో ఉన్న సంబంధాలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి సంబంధాలు కానీ ఇలా ఈ పండగల సమయంలో కలుసుకోవటం ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న పిల్లలకి ఇవి ఏంటి అనేవి కూడా తెలియట్లేదు. బూర్లు అంటే ఏంటి, గారెలు అంటే ఏంటి, అరిసెలు అంటే ఏంటి, ఇలాంటివి ఏమీ తెలియట్లేదు. మనం కనీసం సంవత్సరానికి అన్ని పండుగల కంటే కూడా సంక్రాంతి అనేది 4 రోజుల పండగ. మనకి అన్నీ ఒక్కొక్క రోజు వస్తాయి, వెళ్ళిపోతాయి. అదే సంక్రాంతి అయితే 4 రోజుల పండగ వస్తుంది. ఆ టైంలో చక్కగా అల్లుళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు అందరూ కూడా కలిసి సరదాగా చేసుకునే పండగ. ఇలా పిండి వంటకాలు ఇలా అన్నీ ఇప్పుడు మీరు చేసుకున్నాయి అన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పిల్లలకండి ఇవేమీ తెలియవు. ఎంతసేపు హోటల్కి తిన్నాం, బయట ఫాస్ట్ ఫుడ్ తిన్నాం, ఇంకోటి తిన్నాం అని అదే తప్ప తెలీదు. పండగలకు వచ్చినా కూడా అమ్మ మేము అటు వెళ్తామమ్మా, హోటల్కి వెళ్తామమ్మా, అమ్మ ఈ సినిమాకి వెళ్తామమ్మా అంటున్నారే కానీ ఇంట్లో చేసి పెట్టమ్మా అని అంటలేదు. అంటే ఈ కాలం పిల్లలు పూర్వం చేసుకుని తినేవారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ ప్రత్యేకించి చేసి పెట్టేది. ఇప్పుడు మనం చేసినా కూడా వాళ్ళు హోటల్ వైపే వెళ్తున్నారు. ఆ హోటల్ వైపు వెళ్లకుండా మనం జాగ్రత్తగా మన పిల్లల్ని చూసుకుంటూ ఉండేటట్టు చేసుకోవాలని నా అభిప్రాయం. ఇది సంక్రాంతి పండగ అంటే అందరూ కలిసి చేసుకునే పండగ. కుటుంబాలు కలిసి, అలాగే ఊర్లో నుంచి వెళ్ళిపోయి ఊరి విడిచి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ తిరిగి ఊర్లోకి వచ్చి అందరితో కలిసి జరుపుకునే సరదాల సంక్రాంతి పండుగను వాళ్ళంతా కూడా ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా భీమవరంలో మహిళలంతా కూడా కలిసి ఈ పండగ చేసుకోవడం పలువురికి స్ఫూర్తినిచ్చే విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ భీమవరం నుంచి.